ఏ శుభకార్యానికైనా శుభారంభం. హిట్లర్లో చెల్లెలుగా అందరికీ తెలుసు. అంతరంగాలు సీరియల్లో అహం ఉన్న అమ్మాయిగా ఇంటింటా అందరికీ పరిచయం. ఆమె మరెవరో కాదు, మీనా కుమారి. ఈరోజు అంతా నిజమే చెబుతాను ప్రోగ్రాంలో అన్ని క్యారెక్టర్స్ ప్లే చేసిన మీనా కుమారి గారు మన గెస్ట్. మరి ఆవిడ అంతరంగం ఏంటో తెలుసుకుందాం. హాయ్ మీనా గారు. హలో అండి. అంతా నిజమే చెప్తాను ప్రోగ్రామ్కి గ్రాండ్ వెల్కమ్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. యాజ్ ఏ యాక్ట్రెస్గా లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా. చాలా బాగానా? తెలుస్తుంది మిమ్మల్ని చూస్తుంటేనే. ఓకే, అలాగే మీరు ఎక్కడ పుట్టారు, మీ స్టడీస్ ఏంటి, అలాగే మీ చైల్డ్హుడ్ ఎలా సాగింది? నేను పుట్టిందేమో రాజమండ్రిలో, బట్ నాకు రాజమండ్రిలో పెద్దగా తెలియదు. వెంటనే మా అమ్మగారు వాళ్ళు హైదరాబాద్ వచ్చేసారు. సో నేను చదువుకున్నది హైదరాబాద్లోనే. ఆ తర్వాత మనం ఫిల్మ్ ఎంట్రీ అనమాట. ఓకే, ఫిల్మ్ ఎంట్రీ అన్నారు. ఫీల్డ్లోకి ఎలా వచ్చారు మీరు? ఫీల్డ్లోకి యాక్చువల్గా 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరిన తర్వాత ఒక హాలిడేస్ ఉంటుంది కదా మనకి. అప్పుడు మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అంటే మా నాన్నగారు వాళ్ళ సిస్టర్ ఇంటికి. వాళ్ళ అమ్మాయి అంటే మా కజిన్, తను సినిమాటోగ్రఫర్. సో తను ఈ ఫీల్డ్లోనే సినిమాటోగ్రఫర్గా ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను కరుపునిలా అని ఒక ఫిలింకి అడిగారు. అడిగితే ఫస్ట్ ఇంట్లో చాలా అపోజిషన్స్ ఉన్నాయి, వద్దు ఫిలిం వద్దు, అది ఇది అని చాలా వద్దన్నారు. కానీ తను నాకు బాగా సపోర్ట్ చేసింది. అంటే చెయ్యి, అసలు వచ్చేదే చాలా మందికి చాలా తక్కువ ఈ అవకాశాలు. అంటే నాకు కూడా ఎక్కడో తెలియకనే ఒక ఇంట్రెస్ట్ అనేది, అంటే ఇంట్రెస్ట్ అని కాదు, అది చేద్దాము ఎందుకు చేయకూడదు అనేటట్టుగా అనిపించింది. ఓకే, సరే అలా వాళ్ళు ఓకే చేయడం. అంటే దాంట్లో హీరో విజయకాంత్, తమిళ సినిమా అది కరుపునిలా అనేది. ఆ సినిమాలో సిస్టర్గా వాళ్ళు వెతుకుతున్నారనమాట, చాలా మందిని చూశారు. సో అది అంటే దానికి ఒక సపరేట్ ఇది, ఎందుకంటే వాళ్ళు సిస్టర్ క్యారెక్టర్ అంటే ఎంతోమంది ఉంటారు, కావాలని వీళ్ళే కావాలి వాళ్ళే కావాలని ఏం లేదు. ఆయన ఫైట్స్లో చాలా ఫేమస్ అనమాట. హీరోస్లో అందరిలోనూ తమిళనాడులో విజయకాంత్ గారు అంటే ఆయనకి సపరేట్ ముద్ర ఉంది, ఆయన ఫైట్స్లో చాలా బాగా చేస్తారు అని. ఆ సినిమాలో ఏంటంటే ఎస్పెషల్లీ సిస్టర్ని భుజం మీద వేసుకొని ఫైట్ చేయాలి. సో హైలైట్ ఫైట్ అనమాట ఆ సినిమాకి, అది హైలైట్ ఫైట్. ఓకే, సో దానికి తగ్గట్టుగా అమ్మాయి కావాలి వాళ్ళకి, అంటే భుజం మీద వేసుకొని ఫైట్ చేయాలన్నమాట. సో అందుకని చూస్తున్నారు, ఈ లోపల చూడడం, అడగడం, ఆ విధంగా ఆ సినిమా ఛాన్స్ రావడం. ఫస్ట్ కెమెరా ముందు నుంచోవడమే ఫైట్లోనే. సో వెళ్ళడం, చూడడం, వెంటనే మేకప్ వేయడం, వెంటనే ఓ చుడిదార్ వేశారు, వెంటనే షార్ట్ అయిపోయింది, షార్ట్ కెమెరా ముందు నుంచో పెట్టేశారు. అలా జరిగిందనమాట ఎంట్రీ. వెంటనే అది చేస్తున్నప్పుడే నాకు హిట్లర్ ఆఫర్ వచ్చింది. హిట్లర్ ఎడిటర్ మోహన్ గారు 5 sisters చేస్తున్నారంటే మా కజిన్ తీసుకెళ్ళింది నన్ను. ఇలా తీసుకెళ్తే వెంటనే వాళ్ళు సరే అంటే, అందరికన్నా లాస్ట్ సిస్టర్ని నేను, 5గురిలోనూ లాస్ట్ సిస్టర్ని. అవునవును. సో అప్పుడు చిరంజీవి గారి సినిమా, అసలు ఆ ఒక్క సినిమా నా జీవితంలోనే ఎవరు చూసినా హిట్లర్ అని చెప్పి ఐడెంటిఫికేషన్ కానీ ఒక మంచి బ్యానర్ దొరకడం, నిజంగా అది నా లక్. అంటే చిరంజీవి గారితో చేశారు కదా, సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో? అంటే అప్పుడు అంత చిన్నతనం కాబట్టి, అంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ సినిమాలు చూసేవాళ్ళు కాదు. అంటే ఇంట్లో ఎప్పుడో ఒకసారి సెలవుల్లో, క్వార్టర్లీ హాలిడేస్, హాఫ్ ఇయర్లీ హాలిడేస్, అలా ఎప్పుడైనా సినిమాకి తీసుకెళ్ళేవాళ్ళు. ఇంట్లో అంత స్ట్రిక్ట్ అనమాట. సో ఎక్కువ సినిమాలు చూసాం. సడన్గా అసలు అర్థం కాలేదు. బట్ ఏంటంటే ఈ కరుపునిలా రావడం, విజయకాంత్ గారి సిస్టర్గా, చిరంజీవి గారి సిస్టర్గా ఓకే అయిపోవడం, అది అసలు అలా జరిగిపోయిందని ఇప్పుడు కూడా అసలు ఏం ఫీల్ అవ్వలేదు కదా మనం అప్పుడు అనుకునేటట్టుగా అయిపోయింది అనమాట. అంటే ఆ ఫీలింగ్ అని లేకుండానే నాకు అలా జరిగిపోయింది గబగబా అని. వెంటనే 45 days వర్క్ చేశాను చిరంజీవి గారితో. ఓకే. సో ఫస్ట్ హైదరాబాద్, తర్వాత మొత్తం షూటింగ్స్ అంతా ఆయన చాలా కొంచెం బ్రేక్ తర్వాత స్టార్ట్ చేసిన ఫిలిం అది. సో చాలా బాగా 5గురు సిస్టర్స్ నిజంగా సిస్టర్స్ లానే ఉండేవాళ్ళం. ఒకే చోట ఒకే హోటల్ వేసేవారు 5గురికి. అందుకని నిజంగా సిస్టర్స్ లానే, ఆయన ఒక బ్రదర్ లాగే ఫీల్ అయ్యాం. నిజంగా పెద్ద హీరో గారు అని చాలా దూరంగా ఉండడం అలా ఏం లేదు అస్సలు. బ్రదర్స్ అండ్ సిస్టర్ ఎలా ఉండేవారు సెట్లో అలాగే ఉండేవాళ్ళం, అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళం. సో చాలా మెమరబుల్ మూమెంట్స్ అది. ఓకే, చిరంజీవి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అప్పుడు నాకు అంత తెలీదు నిజంగా చెప్పాలంటే. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనుకునేంత టాలెంట్ కానీ అంత ఎక్స్పీరియన్స్ కానీ నాకు లేదు. నిజంగా ఏదో చిన్నపిల్ల వాళ్ళ ముందు అలా వాళ్ళు ఏం చెప్తే అది చేయడం అలా జరిగిపోయింది. కానీ అంత ఎక్స్పీరియన్స్డ్గా ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ని బట్టి ఆలోచిస్తే
ఆహా అలా చేశానా నేను, ఇలా ఉన్నానా అని ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. ఓకే, ఆ తర్వాత సీరియల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు? ఆ తర్వాత కలిసి ఉందని అడిగారు ఫస్ట్ సురేష్ ప్రొడక్షన్స్ది. ఆ తర్వాత అంతరంగాలు హిట్లర్ చేస్తున్నప్పుడే ఇంకా జస్ట్ రిలీజ్ అయిపోయిందో జస్ట్ అదే టైంలోనే అంతరంగాలు అడిగారు ఈటీవీ. అంతరంగాలు వచ్చి శరత్ బాబు గారి డాటర్, అంటే డాటర్ కాదు, ఆయన పెంచుతారు నన్ను. అందులో ఫుల్ ఆరగెంట్ క్యారెక్టర్ ప్రియాంక అని చెప్పి, అది కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అంత కొత్తలో నన్ను నమ్మి ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా అసలు పెద్ద కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ చేయాల్సిన క్యారెక్టర్ అది. ఎందుకంటే శరత్ బాబు గారినే ఎదిరించి ఆయన తిట్టే క్యారెక్టర్. ఓకే, నెగిటివ్ క్యారెక్టర్ అంటే నెగిటివ్ అంటే డబ్బు, ఇది పొగరు, డబ్బు ఉంది అనే ఒక పొగరు, ఆయన పనివాడు అనే ఒక, ఆయన తండ్రి చనిపోయేటప్పుడు నన్ను ఆయన చేతుల్లో పెట్టేసి చనిపోతారు. సో నాకెప్పుడు ఆయన, నా దృష్టిలో ఆయన పనివాడే. ఆయనేమో నన్ను కూతుర్లా చూసుకుంటారు, కానీ నేను యాక్సెప్ట్ చేయను అనమాట. నువ్వు పనివాడివే కదా అని చెప్పేసి పొగరుగా ఉండే క్యారెక్టర్. సో అది కూడా జనాల్లో చాలా బాగా రీచ్ అయింది. ప్రియాంక ప్రియాంక అనే పిలిచేవారు. నేను వెళ్తే హైదరాబాద్ ఎప్పుడైనా వచ్చినప్పుడు నన్ను ప్రియాంక అనే పిలిచేవారు. ఓకే, అంటే మిమ్మల్ని మీ పేరు పెట్టి పిలవకుండా ప్రియాంక మీ క్యారెక్టర్ తో పిలిచినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? చాలా బాగుంది. అంటే ఓ మనం కూడా చాలా రీచ్ అయిపోయాం. ఓకే, హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, అంటే మిమ్మల్ని మీ పేరు పెట్టి పిలిస్తే ఇష్టమా, లేకపోతే ప్రియాంక అని పిలిస్తే? క్యారెక్టర్ వైజ్ గా ఎప్పుడు పిలిస్తేనే అది మన సక్సెస్ అంతే కదా. యాక్చువల్గా మన పేరు కన్నా క్యారెక్టర్ పేరు, ఇప్పుడు ఏ సీరియల్ చేస్తున్నా కూడా ఆ క్యారెక్టర్ లోనే వాళ్ళు మనం ఊహించుకుంటారు. మన పేరు కానీ మన పర్సనల్స్ కానీ వాళ్ళకి అనవసరం. వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిగానే ఊహించుకుంటారు. కాబట్టి డెఫినెట్ గా క్యారెక్టర్ పేరు పిలిచారంటేనే మనం వాళ్ళ మనసుల్లో ఉండిపోయాము అని అర్థం. వాళ్ళ ఇంట్లో మనిషిగా అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కవితాలయ నుంచి మర్మదేశం కాల్ వచ్చింది. కవితాలయ అంటే అసలు కవితాలయాలో చేయడం అనేది చాలా మంది క్యూ కట్టి ఉంటారు చెన్నైలో. కవితాలయ బ్యానర్లో బాలచంద్ర గారి దగ్గర చేయాలి అని. సో వాళ్ళు పిలవడం, సో అట్లా లైన్గా ఒకటి స్టార్ట్ అయిపోయి కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది ఇప్పటి వరకు షూటింగ్స్. ఓకే, చాలా సీరియల్స్ లో యాక్ట్ చేశారు కదా, బెస్ట్ వన్ ఏది అంటే ఏం చెప్తారు? చెప్పలేరా? ఎందుకంటే ఒక్కొక్క సీరియల్ కి అది హైలైట్ ఆ క్యారెక్టర్స్. ఈవెన్ మలయాళం చేశాను నేను చాలా, తెలుగు, తమిళ్, సో 3 లాంగ్వేజెస్ చేశాను. సో 3 లాంగ్వేజెస్ లో బెస్ట్ ఏదో నేను అస్సలు చెప్పలేను. ప్రతిదీ అంతరంగాలు బెస్ట్, అది నాకు ఐడెంటిఫికేషన్ ఫస్ట్ ఇచ్చింది కాబట్టి అది మర్చిపోలేరు ఎవరు. సో ఫస్ట్ సీరియల్ ఐడెంటిఫికేషన్ బాగా ఇచ్చింది. ప్రియాంక అనే రోల్ అనేది అందరిలోకి వెళ్ళిపోయింది కాబట్టి అది డెఫినెట్ గా అది ఒక స్పెషల్. ఆ తర్వాత అనుబంధం, అచ్యుత్ గారు నేను చేసిన అన్నా చెల్లెళ్ళ స్టోరీ, అది దాంట్లో నాకు నంది అవార్డు వచ్చింది. ఓకే, సో ఆ సీరియల్ కూడా చాలా అసలు చాలా రీచ్ అయింది అనమాట మన తెలుగు వాళ్ళకి. ఈ 2 సీరియల్స్, హిట్లరు, జయం మనదేరా, నన్ను లాస్ట్ వరకు తెలుగు వాళ్ళు మర్చిపోరు. నా లైఫ్ 2 సినిమాలు 2 సీరియల్స్ లో కూర్చోబెట్టేసాయి నన్ను. ఓకే, అలాగే ఛాలెంజింగ్ రోల్ ఏమైనా ఉందా? ఛాలెంజింగ్ నెగిటివ్ రోల్ చేసేటప్పుడు ఛాలెంజింగ్ గా ఉంటుంది. అంటే నేను అన్ని ఎప్పుడు సాఫ్ట్ హీరోయిన్ గానే చేశాను. ఓన్లీ సముద్రం అనే సీరియల్లోనే నేను నెగిటివ్ గా చేశాను. ఛాలెంజింగే అనిపించింది. కానీ ఏంటంటే నన్ను అందరూ పాజిటివ్ గా చూసి వాళ్ళ ఇళ్లలో కూతురుగానో ఒక కోడలుగానో ఊహించుకొని వాళ్ళ మనసుల్లో ఉండిపోయాను. సో నెగిటివ్ రోల్ చేసేటప్పుడు అంటే అంత మరీ రాక్షసిగా నన్ను ఊహించుకోలేరు అని అనిపిస్తుంది నాకు. ఓకే, ఎన్నో సీరియల్స్ చేశారు కదా, ఎన్నో కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి. బెస్ట్ కాంప్లిమెంట్ ఏమనిపించింది మీకు? మన లాంగ్వేజ్లో చేయడం, తమిళ్లో ఉన్నందుకు తమిళ్లో చేయడం. ఓకే, మనం చెన్నైలో ఉన్నాను కాబట్టి తమిళ్లో చేసాం. మలయాళం వెళ్ళి అక్కడ ప్రశంసలు అంచుకున్నది అదర్ లాంగ్వేజ్ అనేది అంటే నాకు కొంచెం ఓకే, మనం మన తెలుగు వాళ్ళం, మన తెలుగు అన్నీ అర్థం చేసుకొని చేయగలము అనే ఒక కాన్ఫిడెన్స్ మన తెలుగు వాళ్ళకు ఉంది అనుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఒక తెలుగు అమ్మాయిగా అక్కడికి వెళ్ళి మంచి మంచి సీరియల్స్ లీడ్ రోల్స్ చేయడం అనేది చాలా సంతోషంగా హ్యాపీగా అనిపించింది. ఓకే, చాలా క్యారెక్టర్స్ చేశారు, కానీ ఈ క్యారెక్టర్ చేయలేదు అని ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా? అంటే అలాంటి క్యారెక్టర్ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు వచ్చే ప్రతి న్యూ ప్రాజెక్టు కొత్తదనం ఉంది. సో అలాంటి క్యారెక్టర్ నేను చేయలేదనే. సో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి మనకు తెలియనివి. ఒక్కొక్క క్యారెక్టర్లో ఒక్కొక్క వేరియేషన్ ఉంది. సో ఈ రోజు ఒక ప్రాజెక్ట్కి నన్ను పిలిచారంటే ఆ క్యారెక్టర్ చెప్పేటప్పుడు అలాంటి క్యారెక్టర్ నేను చేయలేదు. పాజిటివ్ నెగిటివ్ అనేది 2 వర్డ్స్లో చెప్పేస్తారు, కానీ అది తీసుకెళ్లే విధానం అనేది ఒకటి ఉంటుంది, క్యారెక్టర్ తీసుకెళ్లే విధానం అనేది. సో ప్రతి క్యారెక్టర్ కొత్తతనంగానే ఉంటుంది. అంటే డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? డ్రీమ్ రోల్ విల్లీగా చేసేసాను, బట్ డ్రీమ్ రోల్ అన్నప్పుడు ఇంకా ఇప్పుడు మదర్ రోల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా పెద్ద డ్రీమ్ రోల్ అనేది ఎక్స్పెక్టేషన్ కన్నా
వచ్చింది మనం పర్ఫెక్ట్గా చేయాలన్నదే నా ఉద్దేశం. మీరు ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయిన సందర్భం ఉందా? అంటే ఈ ఫీల్డ్లో వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ ఫీల్డ్లోకి రావడం అనేది ఏమైనా జరిగిందా? లేదండి, అంటే అనుకోలేదు కదా ఫీల్డ్లోకి వస్తాను అని. సో ఫస్ట్ నుంచి ఒక ఐడియా ఉండుంటే నాకు ఒక ఎక్స్పెక్టేషన్స్, నేను రావాలి వచ్చాను కాబట్టి అలా అలా స్టార్ట్ అయిపోయి చిన్నప్పటి నుంచి కెరియర్ అలాగే జరిగిపోతుంది కాబట్టి అలా అనుకుని రాలేదు. బట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళని చూసినప్పుడు అసలు మనం చేసేది నటన కాదు అని చాలాసార్లు అనిపించింది. అసలు ఎంత చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు చేసేది చూస్తే అసలు మనం ఏం చేయటం లేదు, చాలా తక్కువ మంది, పాయింట్ కూడా లేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అలాగే ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీకు? నాకు ఫ్రెండ్స్ అనేది ఇండస్ట్రీలో చాలా తక్కువ అండి. ఎందుకంటే అసలు ఏదో కూడా ఎప్పుడు మా మదర్ కానీ ఫాదర్ కానీ అంకుల్ కానీ ఎవరో ఒకళ్ళు ఉండేవారు. ప్లస్ ఎప్పుడు చూసినా ఒక వర్క్ వెళ్ళడం టైట్గా ఉండేది. వర్క్ ఎప్పుడు మనం పర్సనల్గా వెళ్ళడం, కలవడం, ఎంజాయ్ చేయడం అనేది. సీరియల్లో ఉన్నంత వరకు అందరూ నా ఫ్రెండ్సే. సీరియల్ అయ్యేంత వరకు అందరం కలిసి ఉంటాము, కలిసి భోజనం చేస్తాము, కలిసి చేస్తాం. ఒక్క తమిళ్ సీరియల్ మాత్రం జస్ట్ ఆ యూనిట్ అంతా మేము గుడికి వెళ్ళడం, అలా 2-3 ప్రోగ్రామ్స్ పెట్టుకొని వెళ్ళాం. కానీ మిగతా పర్సనల్ క్లోజ్ అనేది చాలా తక్కువ. హ్యాపీ మూమెంట్ కానీ హ్యాపీ ఇన్సిడెంట్ కానీ ఎవరితో షేర్ చేసుకుంటూ ఉంటారు మీరు? హ్యాపీ మూమెంట్స్ అందరితో మా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఆల్మోస్ట్ అందరం కూర్చొని ఏ విషయాన్నైనా అందరం చర్చించుకుంటాం. సో ఎక్కువగా మామూలుగా ఇంట్లో అందరూ ప్రతి విషయాన్ని మాట్లాడతాం. సో షేర్ చేసుకునేది మా ఎక్కువగా హస్బెండ్తోనూ ఫాదర్ ఇన్ లాతోనూ ఉంటుంది. సో మీ వారి గురించి చెప్పండి. మా వారు అనేది మా అత్తయ్య గారు అబ్బాయే, మాది అరేంజ్డ్ మ్యారేజ్. ప్రతి ఫీల్డ్లో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా, సో ఈ ఫీల్డ్లో కూడా ఎంతో కొంత ఇబ్బందులు అయితే ఉండే ఉంటాయి. మరి వాటన్నింటినీ అధిగమించి స్టేజ్కి వచ్చారంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయా ఎప్పుడైనా మీకు? ఎందుకంటే గాడ్ గ్రేస్ నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు ఒక అండగా ఉండేవారు. ఫస్ట్లో బావ నాతో వచ్చేవారు, సో నాకు ఎప్పుడు అండగా ఉండేవారు. ఆయన చాలా అండర్స్టాండింగ్. అంటే ఎప్పుడు ఏ రోజు నన్ను అసలు ఇంతవరకు ఇప్పటికి కూడా నేను పక్కన ఉంటే నన్ను మేడం అనే అంటారు. వాళ్ళతో చెప్పేటప్పుడు మేడం ఒప్పుకోరు, లేదా మేడం ఇదే నన్ను మేడం అనే పిలుస్తారు. కానీ ఆయన సపోర్ట్తోనే డెఫినెట్గా నేను ఇన్ని రోజులు వర్క్ చేయగలిగాను. చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు కదా, మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే నాకు నేర్పించిన వాళ్ళు, అప్కమింగ్లో వచ్చేటప్పుడు నేర్పించిన వాళ్ళందరూ నా ఫేవరెట్స్. మర్మదేశం చేసేటప్పుడు నాగా గారు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్, షాక్ ఇవ్వాలంటే కూడా అనేమి ఇవ్వక్కర్లేదు, నువ్వు చిన్నగా ఇచ్చిన ఎలా చెయ్యాలి. తర్వాత జయం మందేరా చేసేటప్పుడు పరశూరి గారు వాళ్ళు రైటర్స్ వాళ్ళు కూర్చోబెట్టి నాకు చెప్పారు, ఏ లెన్స్ వేస్తే ఎలా వేస్తే ఎంత ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, వైట్ పెడితే ఎంత ఇవ్వాలి, క్లోజప్ పెడితే ఎంత ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ప్రతి వాళ్ళు నన్ను చిన్నపిల్లగా చూసి నాకు సజెషన్స్ ఇచ్చే వాళ్ళంతా నా ఫేవరెట్స్. యాక్ట్రెస్ కాకుండా ఉండుంటే మీరేమయ్యేవారు? నేను యాక్చువల్గా సీఏ చేద్దాం అనుకున్నాను. అంటే మా నాన్నగారు సీఏ, సో సీఏ చేద్దాం అనుకుని నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సిఈసి గ్రూప్ తీసుకున్నాను. తర్వాత రీసెంట్గా లా ఫినిష్ చేశాను. ఇంత బిజీగా ఉండి కూడా మీరు లా కంప్లీట్ చేశారు? లా ఫినిష్ చేశాను, బట్ ఏంటంటే బిజీగా ఉండడం వల్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాంట్లోకి వెళ్ళలేకపోతున్నాను. అంటే నేను ఇంకా ఒక ప్రాక్టీస్ చేసి ఎక్కడైనా ఒక 2 years బాగా ప్రాక్టీస్ చేస్తే దాంట్లో ఇది అనుకున్నాను. బట్ నన్ను ఈ సినిమా రంగం అనేది అలాగే పట్టుకొని తన కౌగిట్లోనే పెట్టుకుంది నన్ను ఇంకా. ఓకే, ఏవిఎం ప్రొడక్షన్లో చేశారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. ఏవిఎం ఫస్ట్లోనే ఒక 3-4 ప్రాజెక్ట్స్ తర్వాత ఏవిఎం పిలిచారు. సో వాళ్ళు ఏవిఎంతో చెప్పాలంటే నా లైఫ్లో ఎక్కువ బంధం ఏవిఎంతోనే ఉండింది. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఒక 5-6 మెగాలు చేశాను ఏవిఎంలో. మెగా అనేదే లాంగ్ రన్. సో టోటల్ ఒక్కొక్క మెగా 2-3 years అలా ఉంటుంది. సో అలాంటిది 5-6 అంటే నేను తెలుగు, తమిళ్ మొత్తం ఒక సైమల్టేనియస్గా జానకి అని తెలుగు సీరియల్ చేశాను. అలాగే నిమ్మది, అదే జానకి తమిళ్లో తీశారు నిమ్మది అని, అది చేశాను. వైరనెంజం, తర్వాత ఒక స్త్రీ కథ, తర్వాత నాణయం. సో అలా ఒక 5 మెగాస్ వరకు వాళ్ళవి చేశాను. సో ఒక మెగా తర్వాత ఒక హీరోయిన్ని అదే ప్రాజెక్ట్లో ఇంకో ప్రాజెక్ట్లో పెట్టుకోవడం అనేది చాలా తక్కువ. ఒకసారి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్కి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తారు. కానీ నాకు కంటిన్యూస్గా ఇచ్చి నిజంగా ఒక దగ్గర 7-8 years వాళ్ళ బంధంలోనే నేను ఉన్నాను. అంటే నెలకి 10 days నేను ఏవిఎం స్టూడియోలోనే గడిపేదాన్ని ఆల్మోస్ట్. ఓకే,
అలాగే చిరంజీవి గారితోనే కాకుండా అజిత్, భరత్, వివేక్, బాలకృష్ణ వంటి సీనియర్ నటులతో మీరు యాక్ట్ చేశారు కదా, సో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాతో షేర్ చేసుకోండి. ఫస్ట్లోనే నేను చిరంజీవి గారితో చేసి ది బెస్ట్, అంటే ఇన్ ద సెన్స్ యాక్టింగ్ కాకపోయినా కాంబినేషన్ అనేది ఒక పెద్దవాళ్లతోనే నాకు దొరికినందుకు అది నిజంగా నాకు. తర్వాత వెంకటేష్ గారు, ఫస్ట్ కలిసిందనరా చేసిన తర్వాత జయం మనదేరా ఆఫర్ వచ్చింది. జయం మందేరాలో అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనేది ఒక ఎపిసోడ్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది చాలా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పటికి కూడా 2 రోజులకోసారి హిట్లర్ కానీ జయం మందేరే కానీ టీవీలో వస్తూనే ఉంటుంది, నెలకు ఒక్కసారైనా వస్తుంది, 2 సినిమాల్లో ఒక సినిమా వస్తుంది. సో అది నన్ను టచ్ లోనే ఉండిస్తుంది అనమాట ప్రేక్షకులకి. వాళ్ళు నా కోసమే వస్తున్నట్టుగా ఉంటుంది నాకు. ఎప్పుడు ఒక నెలలో షూటింగ్స్ లోకి వెళ్ళినప్పుడు నిన్న హిట్లర్ చూసామండి మీది అంటారు, హిట్లర్ చూసా, నిన్న జయం మందేరా చూసామండి అంటారు. సో అవి మనకి దగ్గరగానే ఉంటాయి, ఇంకా అందరి మనసుల్లోనూ నిలిచిపోయేటట్టుగా అది ఉంటుంది. ఆ తర్వాత కలిసిందనరా తర్వాత జయం మనదేరా, నీకు నేను నాకు నువ్వు, తర్వాత మలయాళం మూవీస్ చేశాను, తమిళ్లో అజిత్ గారు సిస్టర్గా చేశాను, విజయ్తో చేశాను, విజయ్ వాళ్ళ వదినగా చేశాను. అంటే మన తెలుగు రీమేక్ తమ్ముడు రీమేక్, అది వాళ్ళ ఒక మంచి సెంటిమెంట్ ఉంది. విజయ్ అన్నయ్య వదిన క్యారెక్టర్, ఆ హీరోయిన్ మధ్య మంచి ఒక ఎపిసోడ్ ఉంది. సో మంచి సినిమాలు, సో మంచి మంచి బ్యానర్స్, మంచి హీరోస్ అనే చిన్న క్యారెక్టర్స్ చేసామా పెద్ద చేసామా అని కాదు, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఐడెంటిఫికేషన్ ఉన్న క్యారెక్టర్స్ మంచి బ్యానర్స్లో పడడం అనేది చాలా మంచి అవకాశంగా భావిస్తాను. సో కెరియర్ స్టార్టింగ్ లో ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. మరి గ్లామర్ సీక్రెట్ ఏంటి? అంటే రోజు యోగా జిమ్ చేస్తూ యోగా జిమ్ కన్నా రోజు హ్యాపీగా ఉంటాను. ఆల్మోస్ట్ ఎక్కువ షూటింగ్స్ లోనే గడుపుతాను. ఓకే. సో అందరూ నన్ను బాగా చూసుకోవడం, సో గాడ్స్ గిఫ్ట్. నిజంగా చెప్పాలంటే ఎక్కువ జిమ్లు యోగాలు చేసే టైం కూడా ఉండదు సీరియల్స్ లోకి వచ్చాక, ఎందుకంటే పొద్దున్నే 6:30, 7 కంతా వెహికల్స్ వచ్చేస్తాయి, నైట్ మమ్మల్ని వదిలేసరికి 9 o'clock అయిపోతుంది. సో ఎక్కువ టైం దొరకదు. బట్ వాట్ ఎవర్, అందరూ బాగా చూసుకోవడమే నా హ్యాపీనెస్ కారణం, నేను ఇలా ఉండడానికి కారణం అనిపిస్తుంది. సో అలాగే డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారా? చేయాలి కదా, అంటే చేస్తున్నామన్నా అనుకుని కొన్ని తినేస్తూ ఉంటాం. అలాగే కుకింగ్ కూడా చేస్తూ ఉంటారా మీరు? కుకింగ్ కూడా చేస్తానండి. ఇంట్లో కుక్ ఉంది, ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్ గా హౌస్ మేడ్ పనులన్నీ, అంట్లు తోముకోవడం, ఇల్లు చిమ్ముకోవడం. ఎప్పుడైనా లీవ్, నన్ను చూస్తే మా ఇంట్లో సర్వెంట్స్ లీవ్ వేసేస్తారు. అమ్మయ్య ఈరోజు మేడం వచ్చారు, రోజు లీవ్. నేనేంటంటే చెప్తాను, నేనున్నప్పుడు ఎప్పుడైనా లీవ్ తీసుకోండి, నేను లేనప్పుడు మాత్రం ఎవ్వరు లీవ్ తీసుకోవడానికి కుదరదు అని. ఆ షరతు మీద నేను వాళ్ళని అపాయింట్ చేసుకుంటాను. నేనేం చెప్తాను, నేను ఉన్నప్పుడు నేను చూసుకోగలుగుతాను, నేను లేనప్పుడు మీరు రాకపోతే మా ఇంట్లో కష్టం అయిపోతుంది అని చెప్తే వాళ్ళు కూడా సరే నన్ను చూసారంటే ఓకే నేనే ఇచ్చేస్తాను, నువ్వు రేపు రాకు నేను చేసుకుంటాను అని. అంటే షూటింగ్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఎంత వర్క్ చేసుకుని వెళ్తారు? ఆ రోజు వస్తారు. నాకు షూటింగ్ లేని రోజులు, షూటింగ్ లేనప్పుడు చేయాలంటే మీకు ఇబ్బంది కదా? లేదంటే మెంటల్ గా ప్రిపేర్ అయిపోతాను. ప్రిపేర్ అయిపోయి వాళ్ళకి చెప్పేస్తాను ముందుగా, రేపు నువ్వు రాకు, రెస్ట్ తీసుకో అని. అలాంటప్పుడు నేనే గబగబా చేసేసుకుంటాను అనమాట. సడన్ గా రాకపోతేనే మనకి ప్రాబ్లం ఇళ్లలో. సో ముందుగా తెలుసుంటే కనుక మనం అట్లీస్ట్ హోటల్కి వెళ్ళిపోవడము, లేకపోతే ముందుగా చేసి పెట్టుకోవడము, ఏదో ఒకటి చేయొచ్చు. సో మీరు మార్నింగ్ నుంచి నైట్ ఎప్పుడో వెళ్తాను అని చెప్పారు, మరి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే చాలా ఉండాలి కదా. సో వాళ్ళు ఎలా కోఆపరేట్ చేస్తూ ఉంటారు? చాలా, అసలు ఏం పలకరండి. నువ్వు ఇంకా అంటే ఎప్పుడు కూడా నువ్వు ఆపేయి, నువ్వు చెయ్యొద్దు, అసలు ఈ డిస్కషన్ రాలేదు మా ఇంట్లో. అంటే నాకు రావడం, నేను వెళ్ళడం సపోర్టుగా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా, అవుట్డోర్ వెళ్ళినా హస్బెండ్ వస్తారు కూడా, ఇద్దరం వెళ్తాం. ఎందుకంటే ఎప్పుడు సపరేట్గా వదిలింది లేదు. అసలు నాకు యాక్టింగ్ తప్ప మిగతా విషయాలన్నీ బయటవన్నీ నాకు తెలియదు. చాలామందికి తెలుసు ఫీల్డ్లో. ఎందుకంటే మిగతా వెళ్ళడం కానీ, మాట్లాడడం కానీ, ట్రావెలింగ్ గురించి కానీ, లేకపోతే పేమెంట్స్ గురించి కానీ ఆల్మోస్ట్ నాకేం తెలీదు. ఓకే. నాకు పేమెంట్ ఎంత, ఏంటి అనేది నాకు తెలుసు, బట్ అది తీసుకోవడమో లేకపోతే మాట్లాడడమో, డీలింగ్ అనేది మొత్తం మా హస్బెండ్. సో అలానే ఈ మధ్య కాలంలో మీరు కొంచెం గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది, అంటే వేరే షూటింగ్ లో ఉన్నారా లేకపోతే గ్యాప్ తీసుకున్నారా? అంటే చెన్నైలో ఉండేటప్పుడు అన్ని లాంగ్వేజెస్ అక్కడ జరిగేవి ఇంతకు ముందు, యాక్చువల్గా ఇంక్లూడింగ్ మలయాళం, తెలుగు, తమిళ్ మొత్తం అక్కడే జరిగేది. సో మనం ఇక్కడ ఒక రోజు, అక్కడొక రోజు వర్క్ చేసిన 3 లాంగ్వేజెస్లో కనిపించేవాళ్ళం. మన తెలుగు ఫీల్డ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. మొత్తం ఇక్కడికి వచ్చేసారు, నన్ను కూడా రమ్మన్నారు యాక్చువల్గా. కానీ నాకేంటంటే మలయాళంలో మంచి ప్రాజెక్ట్స్ పడ్డాయి, అప్పుడు మలయాళం చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఒక ప్రాజెక్ట్ అనగానే ఒక 1000 ఎపిసోడ్స్, 800 ఎపిసోడ్స్ అలా జరుగుతున్నప్పుడు సడన్గా మనం
మంత్లీ ఒక 10 days అక్కడే ఉండిపోయేదాన్ని. ఇంకా మీకు ఇంతకు ముందు చెప్పినట్టు ఏవిఎంలో 10 days అయిపోయేది. సో 20 days అక్కడే అయిపోయేది. ఇంకొక సీరియల్ తమిళ్ ఏదైనా ఇంకోటి ఏదైనా ఒప్పుకున్నప్పుడు ఒక 5-6 days అక్కడే అయిపోయేది. మిగిలిన గ్యాప్స్ దొరికేవి. సో టోటల్గా దానికి దీనికి సో ఇటు పక్క వచ్చేదానికి చాలా పిక్చర్స్ కూడా ఆఫర్స్ వచ్చింది. ఈవెన్ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళే చాలా సినిమాలకి యాక్చువల్గా పిలిచారు. ఆ తర్వాత కూడా మెగాస్లో బాండింగ్ ఉండడం వల్ల 10 days అంటే అక్కడ మనం లేనిదే ఎపిసోడ్ వెళ్ళదు. ఇక్కడ సినిమాలో అలా కాదు కదా. సో ఏదో ఒకటే కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము. వచ్చినప్పుడు కూడా ఇంకా నేను చాలా మిస్ అయ్యాను తెలుగు ఇండస్ట్రీని కానీ తెలుగు సినిమాలను కానీ ఎస్పెషల్లీ తెలుగు పిక్చర్స్ చాలా మిస్ అయ్యాను. నాకు అదే అనిపించింది ఒక్కొక్కసారి మనం సీరియల్స్ కనుక చేసి ఉండకపోతే పిక్చర్స్తోనే కంటిన్యూ అయ్యి ఉండొచ్చేమో అని అనిపించేది. కానీ ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది సీరియల్స్ లోనే ఎక్కువ దొరికింది. అంటే అందరి ఇంటికి వెళ్తూ ఉంటారు కనుక అందరు హృదయాల్లో సీరియల్స్ లో చేసినప్పుడు నిలిచిపోతూ ఉంటారు. అంటే మనకి వర్కింగ్ స్కోప్ ఒక ఆర్టిస్ట్ కావాల్సింది ఏంటి, క్యారెక్టర్ గా ఈ మంచి క్యారెక్టర్ చేసి ఓకే మన హీరోయిన్ గా చేసేటప్పుడు ఆల్మోస్ట్ మీకే తెలుసు ఎంతలా ఆ హీరోయిన్ మీద స్టోరీ ఆధారపడి ఉంటుంది అని. సో ఆల్మోస్ట్ అలాంటి క్యారెక్టర్స్ మనకు దొరికినప్పుడు ఇంకా అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది లైఫ్. మంత్లీ 10 days ఆల్మోస్ట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇటు పక్క వచ్చి దీనికి కేటాయించి దీనికి రావాలంటే కుదిరేది కాదు. అందుకని చాలా గ్యాప్ వచ్చేసింది మధ్యలో. షూటింగ్ లేనప్పుడు ఫ్యామిలీతో ఎక్కడికైనా టూర్ వెళ్తూ ఉంటారా మీరు? మా కజిన్స్ అంతా యాక్చువల్గా మా రిలేషన్స్ చాలా మంది ఫారెన్ లో ఉన్నారు, అంటే యుఎస్ లో ఉన్నారు. వాళ్ళు బ్రేక్ తీసుకొని రమ్మంటారు ఒక 3 months కానీ 2 months కానీ చూసి వెళ్ది కానీ రాని. ఇప్పటి వరకు కుదరలేదు. హిట్లర్ మూవీ మంచి పేరు తీసుకొచ్చిందని చెప్పారు. అలాగే మూవీస్లో సీరియల్స్లో యాక్ట్ చేసినప్పుడు ఈ రెండిట్లో మీరు గుర్తించిన డిఫరెన్స్ ఏంటి? సినిమా టీవీ ఇది రెండు యాక్టింగ్ పరంగా నాకేం పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. కానీ ఏంటంటే రీచ్ మనకి సినిమాకి ఏంటంటే ఒక్క సినిమా చేసినా చాలా రోజులు అంటే చాలా పీరియడ్ జ్ఞాపకం ఉంటుంది. సీరియల్స్ అయితే ఏంటంటే అప్పటికప్పుడు అంటే ఒక మెగా చేసినప్పుడు టోటల్గా ఆ టైం అంతా వాళ్ళ ఇంట్లో అమ్మాయిగా అనుకుంటారు. ఇంకొక ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు అది కొంచెం మర్చిపోవడము అలాంటివి జరుగుతుంది. అంటే రీకలెక్ట్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. సినిమా అలా కాదు. ఒక్క సినిమా నేను ఎప్పుడో చేసిన హిట్లర్ కూడా ఈరోజు జ్ఞాపకం పెట్టుకున్నారు అంటే అలా సీరియల్ పేరు చెప్పడం వాళ్ళకి కష్టం. ఎంత సీరియల్ బాగా రీచ్ అయిపోయినా కూడా వాళ్ళు అప్పుడప్పుడు అది మర్చిపోవడం జరుగుతుంటుంది. కానీ సినిమాలు అయితే అలా మర్చిపోలేరు. సీరియల్స్లో మీరు పాజిటివ్ క్యారెక్టర్ చేశారు, అలాగే నెగిటివ్ క్యారెక్టర్ కూడా చేశారు. మరి నెగిటివ్ క్యారెక్టర్ చేసినప్పుడు అలాగే ఒక నెగిటివ్ క్యారెక్టర్ సమాజంపై దాని ప్రభావం చూపిస్తుంది అంటూ ఉంటారు కదా చూసిన వాళ్ళ మీద, అది ఎంతవరకు నిజమని నమ్ముతున్నారు మీరు? సీరియల్స్లో ఇది ఉంది. ఎందుకంటే సీరియల్స్లో చేసేటప్పుడు చాలా ఇప్పుడు నేను పాజిటివ్ చేస్తూ ఉంటే అందరూ నేను ఏడిస్తే వాళ్ళు ఏడ్చేవాళ్ళు. అలాగే అత్తగారులు కానీ నెగిటివ్ ఆడబడుచు కానీ హీరో సెకండ్ విల్లి సో తన క్యారెక్టర్స్ చూసి నిజంగా కూడా చాలామంది ఫాలో అవ్వడం కాదు, అది వాళ్ళ సంఘటనలకి దగ్గరగా ఆలోచించుకొని డిస్టర్బెన్స్ ఉండేది మనుషుల్లో. బట్ ఏంటంటే ఇప్పుడు నిజ జీవితంలో కూడా కొన్ని సంఘటనలు వింటున్నప్పుడు సీరియల్స్లో వచ్చేది పెద్ద తక్కువనే అనిపిస్తోంది. ఎందుకంటే జరుగుతున్నాయి. జరగకపోతే ఇప్పుడు మీరు అలాగే అందరూ మంచి వాళ్ళు అని తీశారనుకోండి, దెర్ ఈజ్ నో మెసేజ్. అక్కడ మెసేజ్ అనేది లేదు. ఒక నెగిటివ్ ఉన్నప్పుడే ఒక పాజిటివ్ ఒక మెసేజ్ ఉంటుంది, ఇలా ఉండాలి ఇలా ఎలా ఉండకూడదు. సో సీరియల్ చూసిన వాళ్ళు దాన్ని ఫాలో చేయకుండా ఒకప్పుడు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవారు. కానీ నాకు తెలిసి ఈ మధ్య ఆ ఇన్వాల్వ్మెంట్ తగ్గింది. బట్ ఒక స్టోరీగా చూస్తున్నారు అనిపిస్తుంది. అలాగే సీరియల్స్లో సెంటిమెంట్స్ ఎక్కువ అని మీరు చెప్తూనే ఉన్నారు. మీరు ఏడ్చిన సందర్భంలో సీరియల్లో ఇంట్లో మీ ఫాదర్ కానీ మదర్ కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఏడ్చిన సందర్భం ఏదైనా ఉందా? అంటే చాలాసార్లు మా అమ్మగారు బాగా బాధపడ్డారు. అంటే తెలియకనే ఆవిడ కళ్ళలోనే నేను అమ్మ అది యాక్టింగ్ అని ఆవిడే ఉంటుంది, యాక్టింగ్ అని తెలుసు కానీ ఏంటో తెలియకనే నువ్వు బాధపడుతుంటే నాకు బాధ వేసిందే అంటుంది. సో ఆవిడ చాలా కనెక్ట్ అవుతారు సెంటిమెంట్కి. షూటింగ్ మేకప్ ప్యాకప్ అని కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే మాకు తిరుపతి దగ్గర ఒక ఫామ్ హౌస్ ఉంది. సో గ్యాప్ దొరికినప్పుడు అక్కడికి వెళ్తాము. సో ల్యాండ్స్ టోటల్గా అక్కడికి వెళ్ళడం అది హ్యాపీగా ఉంటుంది మాకు. అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడం అనేది ఇట్స్ ఫ్యామిలీ పరంగానే అక్కడికి వెళ్ళినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం హ్యాపీగాను డిఫరెంట్ ప్లేసెస్ అవి ఉంటుంది కాబట్టి విలేజ్ అట్మాస్ఫియర్ బాగుంటుంది. ఓకే, బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అందరూ గుర్తుపట్టి అలాగే ఇబ్బంది పెట్టిన సందర్భం ఏదైనా ఉందా? ఇబ్బంది అంటే గుర్తుపడతారు, అడుగుతారు చేసే సీరియల్ గురించి,
సినిమా గురించి అడుగుతారు. అందరూ మనమే ఫ్రీగా ఉండలేకు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనందరూ చూస్తున్నారన్న కాన్షియస్ మనకి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అలా చూస్తూ ఉంటారు, ఎక్కడో చూసినట్టు మళ్ళీ కొంచెం ఒక 2-3 సెకండ్స్ తర్వాత వాళ్ళు రీకలెక్ట్ అవుతారు. అప్పుడు దగ్గరకు వచ్చి ఏమైనా పిక్స్ అడిగినప్పుడు లేకపోతే ఆటోగ్రాఫ్ అడిగినప్పుడు కొంచెం సరే వెళ్ళిపోదాంలే ఎందుకులే అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అలాగే మీనాకుమారి గారు, మీ హాబీస్ ఏంటి? సింగింగ్, డాన్సింగ్, లేకపోతే బుక్స్ రీడింగ్, ఏమున్నాయి? హాబీస్ అంటే అంత ఈ సీరియల్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత హాబీస్కి ఎక్కువ టైం కేటాయించలేకపోతున్నాము. అన్నీ చేయాలనే ఉంటుంది, కానీ వీళ్ళు వదిలే టైంకి ఎప్పుడెప్పుడు పడుకుందామా అని ఉంటుంది. సో ఆల్మోస్ట్ బుక్స్ చదువుతాను, లా చేశాను, మధ్యలో లా చేశాను కాబట్టి సో కొంచెం ఎక్కువ టైం దాన్ని కేటాయించాను అనమాట. ఈవెన్ నేను ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు కూడా మేడం మీకెందుకు మేడం అంటారు. అసలు ఏదో క్లాస్ రూమ్లోకి వెళ్తే నాకేంటో కొత్తగా ఏదో యాక్టింగ్ వచ్చినట్టుగా అనిపించేది. వాళ్ళందరూ నన్నే చూసేవాళ్ళు యాక్టింగ్ క్లాస్కి వెళ్తే. ఓకే. సో ఆ యూనిఫామ్ వేసుకొని చుడిదార్ అనమాట, టోటల్గా బ్లాక్ అండ్ వైట్, క్లాస్కి వెళ్ళినప్పుడు అదొక డిఫరెంట్ గా ఉండేది. అందరిలా కాకుండా మిమ్మల్ని స్పెషల్ గా ట్రీట్ చేసేవారు అనమాట. ట్రీట్ చేసేది కన్నా నాకే చాలా వాళ్ళందరూ అంటే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఈవెన్ కాలేజెస్ లో ఎగ్జామ్స్ పడినప్పుడు కూడా, సెంటర్స్ పడినప్పుడు కూడా అందరూ నన్ను చూసి మీకెందుకు మేడం అన్నారు. కానీ ఆ లా చేసే 5 years కూడా, ఎందుకంటే నేను +1 అదే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే వెళ్ళిపోయాను కాబట్టి 5 years చేయాల్సి వచ్చింది లా. అంటే డిగ్రీ అయితే 3 years, డిగ్రీ కాకపోతే 5 years చేయాలి. సో 5 years ఎక్కువ టైం దానికి కేటాయించేదాన్ని. యంగ్స్టర్స్కి అలాగే ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళకి యాజ్ ఏ సీనియర్గా మీరు ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? ఇది ప్యాషన్గా తీసుకొని వచ్చేవాళ్ళు కొంతమంది, ఇంట్రెస్ట్ అంటే ఏదో టైం పాస్కి వచ్చేవాళ్ళు కొంతమంది. ఇప్పుడంతా ఒకప్పుడైతే ఇది చాలా నెసెసిటీగా వచ్చిన వాళ్ళు చాలామంది. మా ప్రీవియస్ ఎస్పెషల్లీ నా గురించి కాదు కానీ చాలామంది ఆర్టిస్టులు చాలా ఒక ఫ్యామిలీ కోసం అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉండేవారు. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. జస్ట్ వాళ్ళ పాకెట్ మనీ కోసం, ప్యాషన్ కోసం, ఒక క్రేజ్ కోసం వచ్చేవాళ్ళే చాలామంది ఉంటున్నారు. సో ఎవరు వచ్చినా దేనికి వచ్చినా కూడా వాళ్ళ వర్క్ చక్కగా డెడికేట్ చేసుకొని మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, అంటే వాళ్ళతో డెఫినెట్గా ఒక న్యూ కమ్మర్స్ ఉన్నప్పుడు వాళ్ళ సీనియర్స్ ఉంటారు, మాకన్నా పెద్దవాళ్ళు ఉంటారు. సో వాళ్ళ వర్క్ని వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి బాగా చేస్తే వాళ్ళకి డెఫినెట్గా లాంగ్ లైఫ్ ఉంది. అంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ కూడా బాగా వస్తున్నాయి అందరికీ. ఒకప్పుడు ఒక ఆపర్చునిటీ ఒక క్యారెక్టర్కి చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, అది ఆ క్యారెక్టర్ రావడం కూడా ఇప్పుడు కూడా అంతే. యాక్చువల్గా ఒక క్యారెక్టర్కి ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఆ క్యారెక్టర్ వాళ్ళకి దొరకడం అనేది చాలా అదృష్టం. సో అలాంటి దొరికిన క్యారెక్టర్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని మంచిగా పర్ఫామ్ చేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళకి డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, మీరు ఎన్నో సీరియల్స్లో యాక్ట్ చేశారు, మూవీస్లో యాక్ట్ చేశారు కదా, మీకు వచ్చిన అవార్డులు, రివార్డుల గురించి? నాకు అనుబంధం సీరియల్కి నంది అవార్డు వచ్చింది. తర్వాత అంతరంగాలకి అక్కడ తెలుగు మన యూనియన్స్ నుంచి అవార్డ్స్ వచ్చాయి. మలయాళం ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ సీరియల్స్ చేసినందుకు అక్కడ కూడా మంచి పేరు, చాలా అవార్డ్స్ వచ్చాయి. తమిళ్లోనూ వచ్చాయన్నమాట. సో టోటల్గా ప్రతి సీరియల్కి నన్ను గుర్తించి నాకు అవార్డ్స్తో నా ఉత్సాహాన్ని రెట్టింపు చేసి 3 స్టేట్ ప్రేక్షకులు నన్ను చాలా బాగా ఆదరించారు.